హలో అందరికీ. ఈరోజు రాజ్మా కర్రీ ప్రిపేర్ చేశాను. రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్ ఉంటది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూసేద్దురుగాని వచ్చేయండి. ముందు రోజు రాత్రే రాజ్మాని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఆ రాజ్మాని పొద్దుట కుక్కర్‌లో వేసేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా ఉడికినాయా లేదా కుక్కర్ విజిల్ మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు పక్కన పెట్టేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని అందులో షాజీరా, బిర్యానీ ఆకు, లాలిక్కాయ, లవంగం, దాల్చిన చెక్క వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగానే రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి, టమాటో 2 టమాటోస్ పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. గ్రేవీకి బాగుంటుంది. ఇప్పుడు టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు రుచికి సరిపడగా కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేసి మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు ఉడకబెట్టుకున్న రాజ్మా వేసేసి ఇందులోకి బాగా రాజ్మాకి మొత్తం మసాలాలు బాగా పట్టించి అప్పుడు గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు, ఈరోజు ఇంట్లో లేదు కాబట్టి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. రైస్లోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది.